ప్రతి గిరిజన విద్యార్థి విద్యే ఆయుధంగా ముందుకు సాగాలి. వ్యాసరచన పోటీలకు విశేష స్పందన. మేయర్ శ్రీమతి స్రవంతి జయవర్ధన్, నెల్లూరు. గిరిపుత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలకు ఉమ్మడి నెల్లూరు జిల్లా నలుమూలల నుండి విశేష స్పందన లభించింది. ముఖ్య అతిథిగా నెల్లూరు నగర మేయర్ శ్రీమతి స్రవంతి జయవర్ధన్, ఉలవపాడు జెడ్పీటీసీ చేవూరి అరుణ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ వ్యాసరచన పోటీలలో 358 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ స్రవంతి జయవర్ధన్ మాట్లాడుతూ, నమస్కారం తెలియజేస్తున్నాను. గిరిపుత్ర ఫౌండేషన్ ద్వారా గిరిజన పిల్లలకి విద్యార్థులకి అన్నది ఎందుకంటే రేపటి భవిష్యత్కి వాళ్ళే నాంది పలికే వారు కాబట్టి వారి ద్వారానే స్టార్ట్ చేయాలని గిరిపుత్ర ఫౌండేషన్ ద్వారా బిర్సా ముండా గారి అప్పుడు స్వతంత్రంలో పాల్గొన్నటువంటి గిరిజన మహనీయుల గురించి చరిత్రని పిల్లలకు కూడా తెలియచేయాలన్న ఒక ఆలోచనతోటి బిర్సా ముండా గారి జీవిత చరిత్రని ఈరోజు ఎగ్జామ్గా పిల్లలకి ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఆ మహనీయులు చరిత్రలు తెలిసే విధంగా ఈరోజు ఈ ఎగ్జామ్కి పెట్టడం జరిగింది. అదేవిధంగా గిరిపుత్ర ఫౌండేషన్ ద్వారా గిరిజన పిల్లలందరూ కూడా ఒక వేదికగా ఈ ఎగ్జామ్కి కదిలి వచ్చడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఎగ్జామ్లో ప్రైజ్ మనీ అనేదే కాదు, పోటీ తత్వాన్ని కూడా పిల్లలందరూ కూడా విద్యార్థుల్లో పెంపొందించడానికి ఒక ఆలోచనగా, ఒక నిదర్శనంగా ఈ ఎగ్జామ్ అని కూడా విద్యార్థులందరికీ కూడా నేను తెలియజేసేది ఒకటే, మీరు ఎగ్జామ్ రాసి మీలో ఉన్నటువంటి పోటీ తత్వాన్ని పెంచుకోవాలన్న ఒక ఆలోచన మాత్రమే అని కూడా అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఎగ్జామ్స్కి వచ్చిన పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మంచిగా ఎగ్జామ్ రాసి మీరు మీ ఫ్యూచర్లో మంచి భవిష్యత్తుకు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.